నామినేటెడ్ పోస్టుల పందేరంపై అధికార కాంగ్రెస్ పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. భర్తీ త్వరలోనే ఉంటుందని చెప్పిన సీఎం ఎప్పుడన్న దానిపై స్పష్టం చేయకపోవడంతో అసలు ఈ పోస్టుల ప్రకటన ఎప్పుడుంటుంది, తొలి దఫాలో కీలక కార్పొరేషన్లే కాకుండా నామినేటెడ్ హోదాలు ఎవరెవరికి దక్కుతాయన్నది ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక సంక్రాంతికి ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కానీ సంక్రాంతికి ముందే ఉంటుందా లేక సంక్రాంతి తర్వాత ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టత రావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానం దృష్టి పెట్టింది. 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నేతలకు సంక్రాంతి కానుకగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని భావిస్తోంది. గాంధీ భవన్లో జరిగిన పార్టీ పీఏసీ మీటింగ్లో నెలలోగా పదవులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ కూడా చెప్పడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్లు, 6 ఎమ్మెల్సీలు, మరో 6 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఎమ్మెల్సీ పదవుల కోసం సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మధు యాష్కీగౌడ్, జగ్గారెడ్డి వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే టికెట్ దక్కని అద్దంకి దయాకర్ వంటి నేతలకు అధిష్టానం ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. దీంతో 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ తీవ్రంగా నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి నేతలు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో 54 కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉంది. ఆయా పదవులపై గురిపెట్టిన పలువురు నేతలు ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు ఢిల్లీ అధిష్టానం వద్ద పైరవీలు షురూ చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు నానా తంటాలు పడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనులు సమీక్షల్లో బిజీగా ఉండడంతో ఆయనను కలవడం కష్టంగా మారిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఏండ్లుగా పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన నేతలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. పైరవీలకు తావు లేకుండా పార్టీ కోసం, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి మాత్రమే ఇవ్వాలనేది అధిష్టానం ఉద్దేశమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలోనే ఉంటూ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని, ఎన్నికల సమయంలో పార్టీ మారే ఆలోచన చేసిన వారిని పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశాల ప్రాతిపదికగా జాబితా సిద్ధం చేయాలని పార్టీలోని పలువురు కీలక నేతలకు రేవంత్ రెడ్డి సూచించినట్టు సమాచారం.